భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైस्तुष्टुवागुंसस्तनूभिः विसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं शान्तिः 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 రూపం చ దృశ్యతే నచాస్తి చక్షురితి యథా అన్నాడు కదా. రూపం కనిపిస్తోంది కానీ చక్షురింద్రియం లేదు అని ఎలా అంటారు? అలా ఉండరు కదా. అలాగే వ్యభిచరిత జ్ఞానం జ్ఞేయం, జ్ఞానం నవ్యభిచరతి కదాచిదపి జ్ఞేయం అన్నాడు. అంటే జ్ఞేయమైన వస్తువులు, తెలుసుకోబడే వస్తువులు ఉంటాయి, అంటే ఘటపటాదులు, అవి మారుతూ ఉంటాయి. ఒకప్పుడు ఘటం ఉంటే పటం ఉండదు, పటం ఉంటే ఘటం ఉండదు. కానీ అన్ని చోట్ల జ్ఞానం ఉంటుంది. ఘట జ్ఞానం ముందు ఘటమే జ్ఞానమే ఉంది, పట జ్ఞానం ముందు జ్ఞానమే ఉంది. ఆవున్నా, గేదన్నా, గజమన్నా, పురుషుడున్నా అన్ని జ్ఞానమే. వస్తువులు మారుతూ ఉంటాయి తప్ప జ్ఞానం మారదు అని అర్థం. వ్యభిచరిత జ్ఞాయం, జ్ఞానం నవ్యభిచరతి కదాచితపి జ్ఞేయం అని. జ్ఞేయాభావేపి జ్ఞేయాంతరే భావాత్ జ్ఞానస్య, దానికి యుక్తి రాశారు. జ్ఞేయమైన అంటే తెలుసుకోబడేటువంటి ఒక ఘటాదు వస్తువు ఏదైనా ఒకటి లేకపోయినా మరొక వస్తువు యందు ఈ జ్ఞానం ఉంది కదా. వస్తువులు మారచ్చు, వస్తువులు పుడుతూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు, కానీ జ్ఞానం అనేది పోదు కదా. జ్ఞానం మరో దాని యందు ఉంటుంది. ఒక వస్తువు పోయినా ఇంకో వస్తువు యందు ఈ జ్ఞానం ఉంటుంది కదా అని అడిగారు. నహి జ్ఞానే అసతి జ్ఞేయం నామ భవతి కస్యచిత్ అన్నారు. జ్ఞానమే లేకపోతే అసలు ఎవరికి జ్ఞేయమైన వస్తువే లేకపోవలసి వస్తుంది. అంటే జ్ఞానం నిత్యము, జ్ఞానం ఉంది అనే మాట ఒప్పుకోవాలి మనం. జ్ఞానస్య స్వరూపేణ సత్తామేవ జ్ఞేయాంతరస్య జ్ఞేయత్వాదేవ సాధయతి అనే మాట. అయితే ఇప్పుడు విశిష్ట రూపంలో ఘట విషయక జ్ఞానం, అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వస్తువు ఉంది, ఘటం ఉంది, ఆ ఘటము యొక్క జ్ఞానం వచ్చింది అంటే అక్కడ జ్ఞానం ఉంది. అలాగే మళ్ళీ అక్కడ పటం లేదు కానీ జ్ఞానం ఉంది అన్నాం. అలా కాదు, ఘట విషయక జ్ఞానము అనేటువంటి పేరుతోటి ఉందా లేదా? అది పటం ఉన్నప్పుడు పట విషయక జ్ఞానం ఉంటుంది తప్ప ఘట విషయక జ్ఞానం ఉండదు కదా. విశిష్ట వేషేణ అంటే మొత్తం ఆ ఘటము యొక్క జ్ఞానము అనేది పటం ముందు ఉందా అని అడుగుతాం. జ్ఞానం అంటే ఉంది అని మీరు జనరల్గా ఘటము లేదు పటం ఉన్న జ్ఞానం ఉంది అంటున్నారు. అలా కుదరదండి. విశిష్ట విషయక జ్ఞానం అంటే ఇది ఘటము యొక్క జ్ఞానము అనే జ్ఞానము పటం ముందు ఉంటుందా? ఉండదు కదా. అంతే దానికి దీనికి తేడా చూపిస్తున్నాడు. స్వరూపేణ జ్ఞానం మాత్రం, స్వరూపత జ్ఞానం ఉందా, విశిష్ట విషయక జ్ఞానం ఉందా అనేది పేచి. అక్కడ వ్యాఖ్యానం చూసుకోండి మీరు. వ్యభిచరత త్వితి అంటే ఘట జ్ఞాన కాలే, ఆనందగిరి దొరికిందా చూసుకోండి. ఘట జ్ఞాన వ్యభిచరతి ఇది అనే అవతారిక ఉంది. ఘట జ్ఞాన కాలే కదాచిత్ పటాభావాదిత్యర్థ అని రాశారు. అంటే ఘటము యొక్క జ్ఞానం కలిగినప్పుడు పటం ఉండకపోవచ్చు, కానీ జ్ఞానం ఉంది కదా అని అంటున్నాడు మీరు. కానీ పటకాలే ఘట జ్ఞానస్యాపి వ్యభిచార తుల్యేవా అని ఆశంకిస్తాడు. విశిష్ట రూపేణ పటం ఉన్నప్పుడు జ్ఞానం ఉంది అని అంటున్నావే తప్ప ఘట జ్ఞానం ఉంది అని అంటలేదుగా. అప్పుడు పట జ్ఞానం ఉంటుంది, ఘట జ్ఞానం లేదు కదా. అంటే మనకి మామూలు లౌకిక ఉదాహరణలు చూశారనుకోండి, ఎవడో రాముడు వచ్చాడు, ఎవరు వచ్చారా అంటే రాముడు వచ్చాడు అంటున్నాం. అంటే కృష్ణుడు వచ్చాడా అంటే రాలేదు. ఎవరెవరు వచ్చాడు కదా అంటే రాముడు వచ్చాడే తప్ప కృష్ణుడు రాలేదు కదా అంట. వాళ్ళు విశిష్టంగా మొత్తం మనకు కావలసిన జ్ఞానం సముదాయంగా దేని యొక్క జ్ఞానమో దాన్ని కూడా చూస్తే ఆ విశిష్ట జ్ఞానం ఉండదు కదా. పటం ఉంటే పటం యొక్క జ్ఞానం ఉంటుందే తప్ప ఘటం యొక్క జ్ఞానం ఉండదు కదా అనేటువంటి ప్రశ్న మళ్ళీ అడిగాడు అనమాట. అది పటకాలే ఘట జ్ఞానస్యాపి వ్యభిచార తుల్య అని ఆశంక చేసి విశిష్ట రూపేణ వ్యభిచారేపి స్వరూపేణ అవ్యభిచారం పూర్వవత్ సూచితం. అది నా వ్యభిచరతి జ్ఞానం అనే దానికి అర్థం ఏంటి అంటే స్వరూపత జ్ఞానం వ్యభిచారం పొందదు అంటే లేకపోవడం ఉండదు. అది దాని యొక్క జ్ఞానం లేకపోవచ్చు, కానీ జ్ఞానం అనేది ఉంది కదా. మనకు కావలసిన మనిషి లేకపోవచ్చు, కానీ ఎవడో మనిషి ఉన్నాడా లేదా. అలాగే దేని యొక్క జ్ఞానము, ఘటకము యొక్క జ్ఞానం లేకపోవచ్చు, కానీ జ్ఞానం ఉంది కదా. దాన్ని స్వరూపేణ జ్ఞానము అంటారు. అంటే విశిష్టము యొక్క జ్ఞానం, విశిష్ట రూపేణ జ్ఞానం ఒకటి, స్వరూపేణ జ్ఞానం ఒకటి. జ్ఞేయమైన వస్తువు ఉన్నప్పుడు విశిష్ట రూపేణ ఆ వస్తువే ఉంటుంది కానీ మరో వస్తువు ఉండదు. అది పోతే ఆ విశిష్ట విషయక జ్ఞానం పోతుంది.
కానీ జ్ఞానం స్వరూపత పోదు, జ్ఞానం అనేది ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో స్వరూపేణ అవ్యభిచారం అనే మాట రాశారు. ఇక్కడ పూర్వవాక్య ఇప్పుడు ఏమైంది అనమాట అంటే అక్కడ ద్వితీయాంతమే పూర్వవాక్యే ద్వితీయాంతం దిహతు ప్రథమాంతం ఇది విశేష అని జ్ఞానస్య అనే మాటకు ఉంది కదా, జ్ఞానం వ్యభిచరతి కదాచిత్. జ్ఞానస్య అంటే జ్ఞేయాభావేపి జ్ఞేయాంతరే భావాత్ జ్ఞానస్య అనే మాట. వ్యభిచరతి జ్ఞేయం జ్ఞానం న వ్యభిచరతి కదాచిదపి జ్ఞేయం జ్ఞేయం న వ్యభిచరతి అనే మాట ఉంది. జ్ఞేయాంతరే భావాత్ జ్ఞానస్య అని ఇక్కడ చెప్పారు. అంటే జ్ఞానము అనేటువంటిది ఇక్కడ కూడా వ్యభిచరించదు, ఇక్కడ ప్రథమాంతంగా చెప్పుకోవాలి. అది కొంచెం శాస్త్రీయమైన ఘట్టం, బాగా మనస్సుకి అంటే ఆ శాస్త్రీయమైన పరిభాషలు అర్థమైతే బాగా ఉంటుంది, లేకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది. కొంచెం వినండి జాగ్రత్తగా, ఒకసారి కాకపోతే 2 సార్లు మళ్ళీ చదువుకుందాం. కానీ శాస్త్రీయమైన శాస్త్రార్థ ధోరణి కదా, ఉత్తినే మంత్రార్థం చెప్పడం కాకుండా ఇక్కడ పూర్వపక్షము సిద్ధాంతము జ్ఞానము కంటే వేరేగా జ్ఞేయం ఉందా లేదా అనేది పెద్ద ప్రచి. విజ్ఞానవాదులు జ్ఞానము కంటే వేరేగా జ్ఞేయ వస్తువులు ఒప్పుకోరు. అంతా జ్ఞానమే, క్షణిక విజ్ఞానమే, మొత్తం అంతా జ్ఞానస్వరూపమే తప్ప వేరే వస్తువు ఏమీ ఉండదు, అంతా జ్ఞానమే, అది కూడా పుట్టిపోతూ ఉంటుంది, క్షణికమైన విజ్ఞానమే అనేది బౌద్ధుల యొక్క మతం. ఇప్పుడు దీనిలో జ్ఞానము అనేటువంటిది జ్ఞేయం లేకుండా ఉంటుందా అంటే జ్ఞేయాలు మారుతూ ఉండొచ్చు కానీ జ్ఞానం మారదు అని చెప్పాం. జ్ఞానమే లేకపోతే అసలు జ్ఞేయమైన వస్తువే ఉండదు అని. దీని మీద వాళ్ళ పూర్వపక్షం ఏంటి అంటే బాగా నిద్రపోతున్నాం, సుషుప్త కాలంలో ఉంది, అప్పుడు జ్ఞానం కూడా లేదు కదా. ఈ జ్ఞేయం లేదు జ్ఞానం ఉంది అని మీరు అన్నారు, అది కూడా తప్పేనండి, జ్ఞానం కూడా ఉండదు కదా. సుషుప్త కాలం తీసుకుంటాం, నిద్రపోయే టైంలో సుషుప్తే అదర్శనాత్ జ్ఞానస్యాపి సుషుప్తే అభావాత్ జ్ఞేయవత్ జ్ఞానస్వరూపస్య వ్యభిచార అని రాశారు. సుషుప్త కాలంలో జ్ఞానము కనపట్టలేదు కనుక సుషుప్తే అభావాత్ జ్ఞేయవత్ జ్ఞానస్వరూపస్య వ్యభిచార. జ్ఞేయం ఎలా వ్యభిచరించిందో అంటే ఒకటి ఉండి ఇంకోటి లేకపోవడం అలా ఉందో, అలాగే జ్ఞేయ వస్తువు లాగా జ్ఞానానికి కూడా వ్యభిచారం ఉంది. ఎక్కడ అంటే మామూలు జాగ్రత్త అవస్థలో ఈ వస్తువు లేకపోయినా మరో వస్తువు జ్ఞానం ఉంది అన్నాం. సుషుప్త కాలంలో ఏ జ్ఞానము లేదు కదా, అప్పుడు జ్ఞానం లేకపోవడం ఉంది కదా అని అడిగాడు ఆయన. అంటే విశిష్ట రూపంలో జ్ఞానమునకు వ్యభిచారం లేదు అని ముందు అడిగాడు. విశిష్ట రూపంగా లేకపోయినా స్వరూపేణ అవ్యభిచారం ఉంటుంది అని మనం సమాధానం చెప్పుకున్నాం. ఇప్పుడు స్వరూపేణ జ్ఞానం కూడా లేని స్థలం తీసుకొచ్చాడు. సుషుప్త కాలంలో స్వరూపత జ్ఞానం కూడా ఉండదు కదా అని అడిగాడు. సుషుప్త కాలంలో అదర్శనాత్ జ్ఞానస్యాపి సుషుప్తే అభావాత్ జ్ఞేయవత్ జ్ఞానస్వరూపస్య అభావాత్లో కన్వయం. జ్ఞేయం ఎలా లేదో అలాగే జ్ఞానం కూడా లేదు కనుక వ్యభిచారం వచ్చింది అని రాస్తే దానికి సమాధానం ప్రశ్న బాగా చూసుకోవాలి. ఇప్పుడు జ్ఞేయావభావకస్య జ్ఞానస్య ఆలోకవత్ జ్ఞేయాభివ్యంజకత్వాత్ స్వ్యంగ్యాభావ వ్యంగ్యాభావే ఆలోకాభా అనుపపత్తి సుషుప్తే విజ్ఞానాభావ అనుపపత్తే అని రాదు. అంటే జ్ఞేయ అవభాసకం జ్ఞానం. అంటే ఇప్పుడు అక్కడ సుషుప్త కాలంలో జ్ఞానం లేదు అని అంటున్నారు మీరు. అక్కడ 2 రకాల వికల్పాలు చేస్తాం. ఆ జ్ఞానం లేకపోవడం కారణం ఏమిటి అంటే తెలియబడే వస్తువు లేకపోవడం వల్ల జ్ఞానం లేదు అంటున్నారా, లేక జ్ఞానం కనపట్టలేదు కనుక జ్ఞానం లేదంటారా? అది 2 రకాల వికల్పం. ఇది మనస్సుకు బాగా వస్తే ఎదర ఖండనంతా బాగా తేలిగ్గా వస్తుంది. ఇప్పుడు ఆనందగిరిలో చూసుకోండి, సుషుప్త ఇది అక్కడ కిం తదానీం జ్ఞేయాభావేన జ్ఞానాభావ సాధ్యతే ఉత జ్ఞానస్య అదర్శనాద్వా అది వికల్పం. అంటే జ్ఞేయమైన తెలియబడే వస్తువులు లేవు కనుక అక్కడ జ్ఞానం లేదు అని మీరు అంటారా, లేక జ్ఞానం కనబట్టలేదు కనుక జ్ఞానం లేదంటారా? ఈ రెండు పక్షాల్లో ఆద్యేపి జ్ఞేయస్య వ్యంగ్యత్వాత్ తదభావాత్ వ్యంజకాభావ ఇది వా ఉత తయోరైక్యాత్ ఏకాభావే ఇతరాభావ ఇది వా. అది మళ్ళీ మొదటి పక్షంలో అంటే జ్ఞేయం లేకపోవడం అనే పక్షంలో జ్ఞేయం లేదు కనుక జ్ఞానం లేదు అని మీరు అంటే అప్పుడు కూడా జ్ఞేయస్య వ్యంగ్యత్వాత్ అంటే దేనితో ఒకదాని చేత తెలియబడేది కదా, దానికి వ్యంజకం అంటే దాన్ని గుర్తింపజేసేది తెలియజేసేది లేదు కాబట్టి వ్యంగ్యం లేదంటావా, లేక వ్యంజకములు ఒకటే కనుక ఒకటి లేకపోతే రెండోది కూడా లేదంటావా అని 2 వికల్పాలు చేసి దాన్ని వరుసగా ఖండిస్తున్నారు. అయ్యా చెప్పండి.
ఇక్కడ జ్ఞానస్యాభావేన జ్ఞానాభావ సాధ్యతే ఉత అక్కడ అలా బాగుంది. కాదు, జ్ఞానస్య అభావాన్ని కాదు, జ్ఞేయాభావేన జ్ఞానాభావ సాధ్యతే, అది అది ఒకటి. బానే ఉంది. ఉత రెండో జ్ఞాన చూడండి, ఉత జ్ఞాన అదర్శనాత్ అన్నాడు. జ్ఞానం ఎలా కనిపిస్తుంది మనకి? అవునండి, ఉత ఎందుకు కనిపిస్తుంది? అవును ఉత అవును. ఉత జ్ఞానస అదర్శనాత్వా అన్నాడు. జ్ఞానం అవును, కనబడటం ఎలా అదర్శనం అంటే కనబడుతుంది? కనబడడం అంటే అంటే తెలియబడ్డాము. తెలుసుకోవటమా? తెలియబడ్డం. కనబడటం. తెలియబడ్డాం, తెలియబడ్డాం. ఓకే. జ్ఞేయమైన వస్తువు లేదు కనుక జ్ఞానం లేదంటున్నావా? జ్ఞానం మాకు తెలియట్లేదు కనుక సుషుప్త కాలంలో ఏ అంటే జ్ఞానము లేదు. ఆలోకం, అంతే అంతే. అంటే ఆలోకం గురించి కాదు జ్ఞేయం ఇక్కడ. తర్వాత కాదు కాదు. నేను తప్పర్థం చేస్తున్నా. జ్ఞాన అదే జ్ఞానస్య అదర్శనాత్వా అని ఒక వికల్పం. ఆ మొదటి వికల్పంలో మళ్ళీ రెండు రకాలు. జ్ఞేయం అనేది వ్యంగ్యం అవుతుంది కనుక ఆ వ్యంగ్యమైన వస్తువు లేదు కాబట్టి వ్యంజకాభావ. జ్ఞానం చేత కదా జ్ఞేయం వ్యంగ్యం. ఆ జ్ఞేయం కనబట్టం లేదు కనుక దాని వ్యంజకం కూడా లేదు. వ్యంగ్యము లేకపోతే వ్యంజకం కూడా లేదు అనేటువంటిది ఒక అర్థమా? లేక వ్యంగ్య వ్యంజకాలకు ఐక్యమే కనుక ఒకటి లేదు అంటే రెండోది కూడా లేదని. జ్ఞేయం లేదు అంటే జ్ఞేయము జ్ఞానము రెండు ఒకటే. జ్ఞేయం ఎప్పుడు లేదో జ్ఞానం కూడా లేదు అనే వికల్పమా అని అడిగాను. జ్ఞేయము జ్ఞానము రెండు ఒకటే కనుక తయోర్ ఐక్యాత్. జ్ఞేయం లేదు అంటే జ్ఞానం కూడా లేదు కదా అనాల్సి వస్తుంది కదా. ఈ పక్షాల్లో ఏది మీ అభిప్రాయము అని అడిగారు. ఈ మొదటి మతంలో నా అద్య వ్యభిచార ఇత్యాహ నా జ్ఞేయేతి, అది కల్పం. చూడండి, వ్యంగ్య జ్ఞాన ఏకకల్ప్యస్య వ్యంగ్యాభావే అభావః ఉచ్యతే. నా జ్ఞేయేతి, నాద్య వ్యభిచారాదిత్యాహ నా జ్ఞేయేతి అనే మాట ఉంది కదా. అంటే జ్ఞేయావభాసకమైన జ్ఞానము అంటే జ్ఞేయమును తెలియజేసేటువంటి జ్ఞానము. ఎలా అయితే దీపం ఉంటేనే వెలుగు ఉంటుందో అలాగా జ్ఞేయ అభివ్యంజకం కనుక వ్యంగ్యాభావం ఆలోకాభావ అనుపత్తివత్ అని మాట్లాడుగాను. దీపం లేదు, కుండ కనపడలేదు, అలాగే వ్యంజకం లేకపోతే వ్యంగ్యం కూడా ఉండదు అని ఈ అభిప్రాయం కలిగి చెబుతావా? అప్పుడు సుషుప్తుల్లో విజ్ఞానాభావం కుదురుతుంది. విజ్ఞానం లేదు, వ్యంజకం లేదు కనుక వ్యంగ్యం కూడా లేదు అనే మాట అంటాం. కాదు, దీని మీద మళ్ళీ ఆక్షేపం ఏంటి అంటే వ్యంగ్య జ్ఞానైక కల్ప్యస్య వ్యంగ్యాభావే అభావ ఉచ్యతే. వ్యంగ్యమైన జ్ఞానము చేత అంటే తెలియజెప్పేది జ్ఞానం, దాని చేతనే కదా దీన్ని వ్యంజకం గుర్తించాలి మనం. వస్తువు కనిపిస్తే ఆ వస్తువుని తెలియజేసేది ఏదో ఉంది అని మనం అనుమానం చేస్తాం. ఆ వస్తువు కనపడలేకపోతే దీని వ్యంజకం కూడా లేదు అని అర్థం. అని అంటే అలా చెప్తే అలా కుదరదు. ఆలోకస్య ప్రత్యక్ష సిద్ధత్వాత్ నైవం ఇది జ్ఞాన అనుమేయత్వవాదినం ప్రతి దృష్టాంతాంతరం ఆహా. ఇంకో దృష్టాంతం చెబుతున్నారు. అంటే ఆలోకము దీప ఘటానికి వ్యంజకం. వెలుతురులో కుండ కనిపిస్తుంది, ఆలోకం వ్యంజకం, దీపం వ్యంగ్యం. ఇప్పుడు మీరు వ్యంజకాభావే వ్యంగ్యాభావ అన్నారు. ఆలోకం మన కంటికి కనిపిస్తోంది, అక్కడ ఘటం మాత్రం కనపడలేదు. దీనికి దానికి తేడా ఉంది కదా అంటాడు ఇందాకే. అంటే వ్యంగ్యమైన వస్తువు కనిపిస్తోంది, వ్యంజకం లేదంటున్నాడు. వ్యంజకం ఉంది, ఆలోకం ఉంది, కానీ వ్యంగ్యమైన ఘటం కనపడలేదు. దీని మాట ఏంటి అని అడిగితే అది రాశారు. ఆలోకస్య ప్రత్యక్ష సిద్ధత్వాత్ నైవం. ఆలోకము వ్యంజకము, ఆ ఆలోకం కంటికి కనిపిస్తోంది. అలాంటప్పుడు ఆలోకాభావేన వ్యంగ్యాభావ అని ఎలా అంటారు? అలాగే దీని దృష్టాంతం తీసుకుంటే, ఇప్పుడు ఆలోకము ఘటము దృష్టాంతం తీసుకుంటే జ్ఞానము జ్ఞేయము రెండూ పెట్టుకోవాలి. ఈ ఆలోకము వంటిది జ్ఞానం, అక్కడ ఉండే ఘటం వంటిది జ్ఞేయం. దీపం వెలుతురు ఉంటే ఘటం కనిపిస్తుంది, వెలుతురు లేకపోతే ఘటం కనిపించలేదు అంటున్నారు. ఈ రీజన్ చెబితే వెలుతురు లేకపోతే కదా ఘటం కనిపించకపోవటం, వెలుతురు కనిపిస్తుంది కదా, ఆలోకం ప్రత్యక్ష సిద్ధం మనకి. కాబట్టి ప్రత్యక్ష సిద్ధంగా ఆలోకం కనిపించినప్పుడు ఘటం ఉండి తీరాలి కదా, ఘటన లేదని ఎలా అంటారు? అదే రకంగా మీరు అబ్జర్వ్ చేస్తే జ్ఞానం లేని జ్ఞేయం ఎలా ఉంటుంది అంటే జ్ఞానం ఉండవచ్చు, జ్ఞేయం లేకపోవచ్చు, అప్పుడు వ్యభిచారం లేదు అని మా సిద్ధాంతం అన్నమాట. జ్ఞేయమునకు వ్యభిచారం ఉంది తప్ప జ్ఞానానికి వ్యభిచారం లేదు. జ్ఞానం ఉంది, జ్ఞేయం లేదు అంటాం. ఏమండి? ఏంటి మాస్టర్, ఏంటి చూస్తున్నారు? ఇప్పుడు జ్ఞేయం లేకపోయినా జ్ఞానం ఉంటుంది కదా, అసలు ప్రశ్న ఎందుకు మనం ఒప్పుకోవాలి? అదే అంటున్నారు. అదే అంటున్నారు. జ్ఞేయం లేకపోయినా జ్ఞానం ఉంటుంది అంటున్నారు.
ఆ జ్ఞానం దగ్గర రెండు రకాల వికల్పాలు చేశాం మనం. ఒకటి అది విశిష్ట జ్ఞానమా స్వరూప జ్ఞానమా అని. జ్ఞేయం లేదు అంటే జ్ఞేయం యొక్క జ్ఞానం లేదు కదా, ఘటము లేదు అంటే ఘటము యొక్క జ్ఞానం లేదు కదా అని ఒక అర్థం చెప్పాడు. కాదు, ఘటము యొక్క జ్ఞానం లేకపోవచ్చు, మామూలుగా జ్ఞానం ఉంది కదా అని దీని తర్వాత మళ్ళీ అడిగాడు. ఆ జ్ఞానం కూడా లేదు సుషుప్త కాలంలో, అది దాని నెక్స్ట్ స్టేజ్లో సుషుప్త కాలంలో జ్ఞానం కూడా లేదు అని అడిగాడు. సుషుప్త కాలంలో జ్ఞానం లేదు అంటే దానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి వ్యంజకం లేకపోవడం వల్ల అది లేదంటున్నారా, లేక వ్యంగ్యము వ్యంజకము రెండు ఒకటే కనుక ఒకటి లేకపోతే రెండోది లేదంటున్నారా అని. ఒక్క నిమిషం అండి. హలో. జ్ఞేయావభాసకమైన జ్ఞానము ఆలోకవత్ అంటే ఆలోకము లాంటిది జ్ఞానం. దీపంలో కనిపించేటువంటి ఘటాదులు లాంటిది జ్ఞేయం. జ్ఞేయమును తెలియజేసేది జ్ఞానము. అది లేదు కనుక జ్ఞేయం లేదు అని మీరు అంటే ఆలోకం ఉంది కదా, ఆలోకం లేదని కుదరదుగా, అప్పుడు జ్ఞానం కుదరకపోతుంది అనే మాట ప్రశ్న చేశారు. దీనికి మరొక దృష్టాంతం చెప్పారు. ఇది మానేద్దాం, ఇంకో దృష్టాంతం చెప్తాం. ఎలాగా అనంటే, నహి అంధకారే చక్షుషా రూప అనుపలబ్ధౌ చక్షుషో అభావ శక్య కల్పయుతం వైనాశికేన. చీకటి ఉంది, చీకట్లో మనం కంటితో రూపం చూడలేకపోతున్నాం. కానీ కన్ను లేదనవు కదా నువ్వు, కంటితో రూపం చూడలేకపోయారు. కానీ దానికి కారణం ఏంటి? కన్ను లేకపోవడం కాదు, ఆలోకం లేదు, అంధకారం కనుక, చీకటి కనుక కన్ను ఉన్నప్పటికీ కూడా రూపాన్ని చూడలేకపోతున్నాం. అలా రూపం చూడలేకపోవడం జ్ఞేయం లేదు అని అర్థం. అప్పుడు చక్షురింద్రియం లేదు అని మాత్రం అనడానికి వీల్లేదుగా మీరు లోక వ్యవహారంలో. అలా అది ఉదాహరణ చెప్తున్నారు. అంధకారే చక్షుషా రూప అనుపలబ్ధౌ, కంటితో రూపం కనపడని స్థలంలో నా చక్షుషోభావ శక్య, అది నా ఇక్కడ కలపాలి. చక్షుష అభావ న శక్య కల్పయితం. ఎంత వైనాశికుడైనా ఎంత బౌద్ధుడైనా వాడు లోక వ్యవహారాన్ని కాదనలేడు కదా. నీ కంటితో ఘటం కనపడలేదు చీకట్లో, అది కన్ను లేదంటావుటయా అని అడిగాడు. వైనాశికో ఇందాక ఆలోక ప్రత్యక్ష సిద్ధత్వాత్ అన్నప్పుడు అది ఆలోకం రైటే, కన్ను లేదంటే. అవునండి, అక్కడ ఆలోకస్య ప్రత్యక్ష సిద్ధత్వాత్ అన్నప్పుడు సుషుప్తిలో అయినా పగటి పూట అనే అర్థమా? ఉద్దేశం ఏమిటి? కాదు, అలా కాదు, సుషుప్త కాలంలో కాదు. సుషుప్త కాలంలో జ్ఞేయం లేదు కనుక జ్ఞానం లేదు అన్నారు. దానికి దృష్టాంతం మీరు ఏం చెప్పారు? ఆలోకము ఘటము అది పెట్టారు ఉదాహరణ. అంటే అలా కాదు, వ్యంజకం లేకపోతే వ్యంగ్యం లేదు అనేది కుదరదు, వ్యంజకమైన ఆలోకం ఉంది కదా అని. అయితే ఆ దృష్టాంతం తీసి పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చక్షురింద్రియము ఘటము పెడతాం. చక్షురింద్రియం లేదనలేరు కదా, ఆ దృష్టాంతంలో ఆలోకం కనిపిస్తోంది కదా అని అడిగాడు వాడు. అవునండి, అందులో ఆలోకం కనిపించినప్పుడు మరి ఘటం కనబడాలి కదా. అదే చెప్పిన దోషం అది. అంచేత ఆలోకం లేకపోతే జ్ఞేయం ఉండదు అని కదా మీరు అంటున్నారు. ఆలోకం లేకపోవడం కాదు, ఆలోకం ఉంది కదా, ఆలోకం ప్రత్యక్ష సిద్ధం కదా అని అడిగాడు. వాడు నిద్రపోతున్న లైట్ వేసి నిద్రపోయాడు అనుకున్నాం కాసేపు. ఆలోకం ఉంటుందిగా అన్నప్పుడు, అంచేత ఆ ఉదాహరణ తీసి పారేద్దాం. కంటితో రూపాన్ని చూసేటప్పుడు చీకట్లో కంటితో రూపం చూడలేకపోయాడు, కానీ కన్ను లేదనలేరు కదా మీరు అని అడుగుతుంది. వైనాశిక జ్ఞేయాభావే జ్ఞానాభావం కల్పయత్యేవ ఇది చేత్. అంటే జ్ఞేయం లేదు అంటే జ్ఞానం కూడా లేదని కల్పిస్తారు వాడు. అది కనుకంటే ఏన తదభావం కల్ప్యేత్ తస్యాభావకేన కల్ప్యతే ఇది వక్తవ్యం వైనాశికేన. ఇప్పుడు మనం జ్ఞేయం లేదు అంటే దానికి జ్ఞానం లేదు అని అంటే అది కల్పిస్తాము అన్నాడు. దేని చేత కల్పిస్తావు చెప్పు? ఆ కల్పించేది ఏదో ఉంటుంది, దానికి కల్పన ఏది? ఇది రకంగా చెప్తుండేవాల్సి వస్తుందిగా. ఈ జ్ఞేయం లేదు కనుక జ్ఞానం లేదు అని కల్పిస్తాము. ఈ జ్ఞానం లేదని కల్పించేది ఎవరు? అది లేదని ఎవరు కల్పిస్తారు? దాన్ని లేదని ఎవరు కల్పిస్తారు? ఈ రకంగా అనవస్థ వచ్చేస్తుంది అని వైనాశికుడి మతంలో వాడే సమాధానం చెప్పుకోవాలి దీనికి అని. అలా కాక తదభావస్యేపి జ్ఞేయత్వా జ్ఞానాభావే తదనుపపత్తే. పైగా ఘటము అనేది ఒక జ్ఞేయం, తెలియడం. ఘటం ఉంది అనేది ఒక జ్ఞానం, అంటే ఘటము జ్ఞేయం. ఘటన లేదనేది కూడా జ్ఞానమేగా అన్నప్పుడు ఘటాభావం కూడా జ్ఞేయమే కదా. అది ఉందిగా, మరి అది ఉన్నప్పుడు జ్ఞానం ఎందుకు లేదు అని అడుగుతాం.
ఘటం అనేటువంటి జ్ఞేయం లేకపోయినా తదభావం కూడా జ్ఞేయమే కనుక అప్పుడు మీరు జ్ఞానమే లేదు, ఘటం లేకపోతే జ్ఞానం ఉండదు అన్నారనుకోండి, అప్పుడు ఘటాభావం కూడా తెలియకపోవాల్సి వస్తుంది. జ్ఞానం లేకుండా జ్ఞేయం ఉండదు. ఘటం ఎలా జ్ఞేయమో ఘటాభావం కూడా జ్ఞేయమే. మీరు ఘటన లేకపోతే జ్ఞానం ఉండదు అని మీరు రీజన్ చెప్తే, ఘటన లేదు కనుక జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే ఘటాభావం జ్ఞేయం ఎలా అవుతుంది? ఘటాభావం ఎలా తెలుస్తుంది నీకు? యథాభావస్యాపి జ్ఞేయత్వా జ్ఞానాభావే తదనుపపత్తే అంటే ఘటాభావ అనుపపత్తే. జ్ఞానస్య జ్ఞేయ వ్యతిరిక్తత్వాత్ జ్ఞేయాభావే జ్ఞానాభావ ఇది చేయండి. జ్ఞానం వేరు జ్ఞేయము వేరు అని మనం అంటున్నాం. వాళ్ళు బౌద్ధకులు ఏమంటారు? జ్ఞానం వేరు జ్ఞేయం వేరు కాదండి, ఒకటే. ఒకటి ఉంటే రెండు ఉంటాయి, లేకపోతే రెండు ఉండవు. జ్ఞానము జ్ఞేయ అవ్యతిరిక్తము. జ్ఞేయము కంటే వేరేగా జ్ఞానం ఉండదు. జ్ఞానం వేరు జ్ఞేయం వేరు అంగీకరించము. అంతా జ్ఞానమే, క్షణిక విజ్ఞాన రూపమే వాళ్ళది బౌద్ధ మతం. దానికంటే వేరేగా వస్తువు లేదు కనుక జ్ఞానం ఉంటే జ్ఞేయం ఉన్నట్టు, జ్ఞానం లేకపోతే జ్ఞేయం లేనట్టు. అంచేత జ్ఞేయాభావే జ్ఞానాభావ అని అడిగాడు వాళ్ళ మతం. అంటే అలా చెప్తే దాని మీద దోషం ఏమిటి అంటే అభావస్యాపి జ్ఞేయత్వాభిషుపగమాత్ అభావోపి జ్ఞేయ అభిషుపగమ్యతే వైనాశికై నిత్యశ్చ తద్ అవ్యతిరిక్తం చేత్ జ్ఞానం నిత్యం కల్పితం స్యాత్ తదభావస్య చ జ్ఞానాత్మకత్వాత్ తదభావత్వం వాంగ్మాత్రమేవ న పరమార్థతః అభావత్వం అనిత్యత్వం చ జ్ఞానస్య అని మంచి దాని మీద బిగించి రాశారు హేతు. ఇప్పుడు జ్ఞానము జ్ఞేయము రెండు ఒకటే అన్నారు అనుకోండి, జ్ఞానము కంటే వేరేగా జ్ఞేయం లేదు అని కనుక మీరంటే అప్పుడు దాని మీద వచ్చే దోషం ఏమిటి అని అంటే అభావం కూడా జ్ఞేయమేకా. అభావ జ్ఞేయమైనప్పుడు అభావోపి జ్ఞేయ అభ్యుపగమ్యతే. అది అభావం నిత్యం కూడాను. ఏమంచ తది అవ్యతిరిక్తమైన జ్ఞానం కూడా నిత్యమే అవుతుందిగా. జ్ఞానము జ్ఞేయము ఒకటే అన్నారు. ఇప్పుడు అభావం అనే జ్ఞేయం తీసుకున్నాం, అభావం నిత్యము వాళ్ళు అంగీకరిస్తారు. అదే జ్ఞానం కూడా జ్ఞానం నిత్యత్వం వస్తుంది. మతం పోయింది కదా, క్షణిక విజ్ఞానం అంటున్నాడు, జ్ఞానం నిత్యం కావాల్సి వస్తుంది కదా ఇప్పుడు. అంచేత వైనాశిక మతం తప్పు, బౌద్ధ మత ఖండనం ఇదంతా. అభావస్యాపి జ్ఞేయత్వాభ్యుపగమాత్ అభావోపి జ్ఞేయ అభ్యుపగమ్యతే. అభావం కూడా జ్ఞేయముగా ఒప్పుకుంటున్నారు వైనాశికులు, అది నిత్యం అంటున్నారు. అలా అయితే ఇప్పుడు దాంతో తేడా లేకుండా స్వరూపమే అయిన జ్ఞానం కూడా నిత్యమే అవుతుంది. అప్పుడు అంటే జ్ఞేయాభావం కూడా జ్ఞేయం కాబట్టి ఆ జ్ఞేయాన్ని తెలుసుకునే జ్ఞానం ఎప్పుడూ నిత్యం అయిపోతుంది. నిత్యం కావాలి. వాళ్ళ మతంలో అలా అంటలేదు, జ్ఞేయం లేకపోతే జ్ఞానం ఉండదు అని అంటున్నారు. అది కుదరదు కదా. జ్ఞేయం లేకపోయినా జ్ఞానం ఉంటుంది అని మా సిద్ధాంతం. జ్ఞేయానికి వ్యభిచారం ఉంటుంది తప్ప జ్ఞానానికి వ్యభిచారం ఉండదు. అయ్యా జ్ఞేయానికి అభావ జ్ఞానం కూడా ఒక జ్ఞేయం. అది అభావం కూడా ఒక జ్ఞేయం. అభావం కూడా ఒక జ్ఞేయం. జ్ఞేయము జ్ఞానము రెండు ఒకటే అంటున్నారు మీరు. అవునండి. అభావం అదే కదా, అభావం ఉందన్నారక. అభావం ఉంది అంటే వైనాశికులు నిత్యములు అంటున్నారు కదా. అభావం అంటే అభావము జ్ఞానము ఒకటేగా. అప్పుడు జ్ఞానం కూడా నిత్యమే కావాల్సి వస్తుంది. అంటే అలా కాదండి. ఇప్పుడు ఇంకో మాట చెప్తామంట, అనిత్యత్వం జ్ఞానం అనేది మాటది. అంటే జ్ఞానాభావము జ్ఞానము జ్ఞేయము రెండు అన్నారు కదనుకోండి, దానికి వికల్పం ఏం చెప్తాం? తదభావము జ్ఞానాత్మకం. అంటే అభావము జ్ఞానం అయింది అని. జ్ఞానం అభావము ఒకటే అన్నప్పుడు జ్ఞానత్వం ఉంటుంది కానీ అభావత్వం ఉండదండి అని ఓ మాట అంటున్నారు. అంటే అభావత్వం ఉంటుంది, జ్ఞానం ఉండదు అంటున్నారు. మన మతం ఏమిటి ఇప్పుడు? ఆనందగిరి చూడండి ఒకసారి. గురుగారండి కొంచెం కఠినంగా ఉంది, కొంచెం మెల్లిగా చెప్పండి సార్. కొంచెం కఠినంగా ఉంది, తలకి కొంచెం తప్పు, మెల్లిగా వెళ్ళండి. అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి పూర్వపక్షం చూడండి. ఆజకోట వైనాశిక మతేపి జ్ఞేయేతి దగ్గర చూడండి. జ్ఞేయేతి అవుతారు. వైనాశిక మతేపి అభావస్య జ్ఞేయత్వాభ్యుపగమాత్. ఇక్కడ కనిపించింది అది. ఆద్య కోటౌ ద్వితీయ కల్పం శంక్యతే జ్ఞేయ ఇతి.
అది అక్కడ అది వైనాశిక కొంచెం మతేపి కష్టమైందే. అభావస్య అదే జ్ఞేయత్వ అదే కొంచెం జాగ్రత్తగా చూడాలి, కష్టంగానే ఉంటుంది, కొంచెం జాగ్రత్త చూడండి. ఆద్య కోటి అంటే ఇది వరకు మనం 2 వికల్పాలు చేశాం. ఏమేంటి? జ్ఞేయం లేదు కనుక జ్ఞానం లేదంటున్నావా, లేక జ్ఞానం కనపట్టం లేదు కనుక జ్ఞానం లేదంటావా అని 2 వికల్పాలు చేశాం. దానిలో అవునండి. జ్ఞేయం లేదు కనుక జ్ఞానం లేదు అనే మఠంలో ఆద్య కోటిలో మళ్ళీ 2 వికల్పాలు చేశాం. దానికి వ్యంజకం లేదు కనుక వ్యంగ్యం లేదంటావా, వ్యంజకాలు 2 ఒకటే కనుక లేదంటావా అని 2 వికల్పాలు చేశాం. దానిలో ఆద్య కోటిలో ద్వితీయ కోటి. ఇప్పుడు ఆద్య కోటవు ద్వితీయ కల్పం శంకతే అంటే వ్యంజకములు 2 ఒకటే కనుక ఒకటి లేకపోతే 2 లేదు, వ్యంగ్యం లేదు, తదభిన్నమైన వ్యంజకం కూడా ఉండదు. జ్ఞేయం లేదు, జ్ఞేయము జ్ఞానము ఒకటే కనుక జ్ఞేయం లేకపోతే జ్ఞానం కూడా ఉండదు అనే పక్షం తీసుకొస్తే రెండో పక్షం, దాని మీద ఖండన చెప్తాం మనం. వైనాశిక మతేపి అభావస్య జ్ఞేయత్వ అభ్యుపగమాత్. వైనాశిక మత బౌద్ధ మతంలో కూడా అభావం జ్ఞేయము అంటారు. అభావం తెలుసుకోదగేది, తెలియబడేది. ఎప్పుడైతే బుద్ధిబోధ్యం త్రయాదన్యత్ సంస్కృతం క్షణికంచ తత్, ఇది వాళ్ళ మాట. వాళ్ళు 3 అభిప్రాయాలు నిత్యంగా ఒప్పుకుంటారు వాళ్ళు బౌద్ధ మతంలో. అది వాళ్ళ టెర్మినాలజీ. దానిలో వాళ్ళ సంఖ్యలో అప్రతి సంఖ్యా నిరోధము, తద్విపరీతము, ఆకాశము, ఈ 3. త్రయాద్ అన్యత్ సంస్కృతం క్షణికంచ తత్ అని. అభావము కూడా జ్ఞేయము కనుక దానికి ఇది బుద్ధిబోధ్యమైన అంటే జ్ఞానము చేత తెలియబడేటువంటిది, ఇది అయినటువంటిది, ఇది క్షణికము అనేది వాళ్ళ సిద్ధాంతం. త్రయాదన్యత్ అనే దగ్గర దాన్ని విడతీసి రాస్తున్నారు. ప్రతి సంఖ్య అప్రతి సంఖ్య నిరోధ ఆకాశ రూప త్రయ వ్యతిరిక్తస్యైవ అని రాశారు. ప్రతి సంఖ్య అప్రతి సంఖ్యా నిరోధము, తద్విపరీతము, ఇది ఆకాశం. ప్రతి సంఖ్యా నిరోధము అంటే బుద్ధిపూర్వకో నాశ, బుద్ధిపూర్వకంగా దాన్ని నశిస్తే ప్రతి సంఖ్యా నిరోధము అంటారు. ఆ టెర్మినాలజీ వాళ్ళ బౌద్ధులు. ఇవి నిత్యములు అంటారు వాళ్ళు. బుద్ధిపూర్వకృతో నాశ, బుద్ధి ముందుండి బుద్ధి పోయింది కనుక ఇది పోతుంది అని ఒక మాట. అప్రతి సంఖ్యా నిరోధము అంటే దానికంటే విపరీతంగా ఉంటుంది, ఇది పోలేదు అది పోలేదు. అలాగే ఆకాశము, ఇవన్నీ కూడా నిత్యములు అని బౌద్ధులు అంగీకరిస్తారు. ఈ 3 అంగీకరించి ఈ 3 కంటే అతిరిక్తమైనది ఇది అని ఇప్పుడు అడుగుతున్నాం. ప్రతి సంఖ్య అప్రతి సంఖ్యా నిరోధ ఆకాశ రూప త్రయ వ్యతిరిక్తస్యైవ క్షణికత్వేన, ఈ 3 తప్ప మిగతావే క్షణికములు అవుతాయి. ఇప్పుడు నిరోధ శబ్దస్య అభావస్య నిత్యత్వాంగీకారేణ, దానిలో నిరోధము అనేటువంటిది నాశమే కదా. ప్రతి సంఖ్యా నిరోధము, అప్రతి సంఖ్యా నిరోధము అనే పేర్లతో పిలిచేది నిరోధ శబ్దం చేత అభావమే చెప్పబడుతోంది. ఆ అభావం నిత్యము అని వాళ్ళు అంగీకరించారు కనుక తద్ అభిన్నస్య జ్ఞానస్యాపి సుషుప్తే సత్వం నిత్యత్వం చ ప్రాప్తం. అది అడిగారు. అభావం నిత్యం కనుక, అభావము జ్ఞానము ఒకటే కనుక సుషుప్త కాలంలో కూడా జ్ఞానం రావాల్సి వస్తుంది, అది నిత్యం కావలసి వస్తుంది అనేది మన ఆక్షేపం. ఇప్పుడు క్లియర్ గా ఉందండి, చాలా క్లియర్ గా ఉందండి ఇది. సుషుప్తే సత్వం నిత్యత్వం చ ప్రాప్తం ఇత్యాహ నాభావస్యేతి. అక్కడి నుంచి దానికి సమాధానం అంటే జ్ఞానస్య అభావ అభిన్నత్వేన, అంటే జ్ఞానము అభావము 2 ఒకటే. జ్ఞానము అభావము ఒకటే. జ్ఞానస్య అభావ అభిన్నత్వేన అభావత్వమేవ స్యాత్ నత్తు భావత్వేన సత్వం నిత్యత్వం చ స్యాత్ ఇత్యాశంక్య. అంటే జ్ఞానము అభావము ఒకటే అన్నారండి. జ్ఞానము అభావము ఒకటే అయితే ఏంటి, దానికి అభావత్వం వస్తుంది. అంతేకాని అది భావత్వేన సత్వం నిత్యత్వం అనే మాట ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు ఒక వైవవర్స 2 జ్ఞానము అభావము అనుకోండి కాసేపు. జ్ఞానము అభావం అయితే అభావత్వమే వస్తుంది. ఒకటి రెండు రంగులు పెట్టాం అనుకోండి, 1 2 అయితే ఆ రెండో దాని ఎందుండే ధర్మాలు వస్తాయి, అదే మొదటి దాని ఎందుండే ధర్మాలు రావు. అలాగే రెండోది మొదటిది అయింది అంటే మొదటి దాని ఎందుండే ధర్మాలు వస్తాయి. జ్ఞానము అభావము 2 ధర్మాలు పెట్టాం, 2 వస్తువులు. జ్ఞానము అభావం అయింది అంటే
దాని ఎందు అప్పుడు ఏమొస్తుంది? అభావత్వం వస్తుంది. అంతేకాని దాని ఎందు ఉండే భావత్వము, నిత్యత్వము ఇవన్నీ ఎలా వస్తాయి అని అడిగారు. గురుగారండి ఇప్పుడు అభావం గురుగారండి ఇప్పుడు క్షమించాలండి. ఇప్పుడు అభావమైనా సరే జ్ఞానం అంటే ఘట జ్ఞానము పట జ్ఞానము తీసుకుంటే ఇవి రెండు కూడా అక్కడ జ్ఞేయములే అవుతున్నాయి కదండి. నేను చెప్పింది వినయ్యా, అది అలా కాదు. వాళ్ళ కన్ఫ్యూజన్ ఏంటంటే జ్ఞానాన్ని అభావంగా చెప్తారా, అభావాన్ని జ్ఞానంగా చెప్తారా? ఈ రెండు ఒకటి అనే మాట రైటే. ఈ రెండు ఒకటి అంటే ఎలాగా? ఒకటి అనే తీరులో తేడా ఉంది కదా. జ్ఞానం అభావంగా చెప్తున్నారా, అభావాన్ని జ్ఞానంగా చెప్తున్నారా? అభావాన్ని జ్ఞానాన్ని అభావంగా చెప్తున్నారు. అలా చెప్తే వాడు పేచీలు చెప్తున్నాడు. అదే జ్ఞానాన్ని అభావంగా చెబితే దాని మీద అభావత్వమే ఉంటుంది, అంతేగాని నిత్యత్వం ఇవన్నీ పోతాయి. అలా కాదు, అభావాన్ని జ్ఞానంగా చెబితే అప్పుడు అభావత్వమే లేకపోవాల్సి వస్తుంది. అంటే అభావ జ్ఞానం నిత్యత్వంగా చెప్తే దోషం అండి. ఎలా లేదు, అలా ఎలా అవుతుంది? తేడా చూడు, ఆ పంక్తి మీద చూసుకోండి. జ్ఞానస్య అభావ అభిన్నత్వేన, జ్ఞానము అభావము రెండు ఒకటే అన్నారు. అంటే జ్ఞానం అనేది అభావము కంటే వేరు కాదు అని మీరు అంటే అప్పుడు అభావమే అయింది. అంటే దాని యందు అభావత్వమే ఉంటుంది. ఇంక దానివల్ల భావత్వేన సత్వం, నిత్యత్వం ఇవన్నీ లేకపోవాల్సి వస్తాయి. అంటే మేము ఇలా చెప్పమండి, అభావాన్ని జ్ఞానంగా చెప్తాము అంట. జ్ఞానాన్ని అభావంగా చెప్పం, అభావాన్ని జ్ఞానంగా చెప్తాం. అప్పుడు జ్ఞానత్వం ఉంటుంది కదా, అప్పుడు అభావత్వం లేకపోవాల్సి వస్తుంది కదా అని అడిగి. అభావము జ్ఞానమే అయితే దీని ఏంటంటే జ్ఞానత్వ నిత్యత్వాలు వస్తాయి, కానీ అభావత్వం లేకపోవాల్సి వస్తుంది. జ్ఞానం అభావము అంటే అది అభావత్వమే వస్తుంది, కానీ సత్వము నిత్యత్వం ఇవి పోతాయి. ఈ రెండు ఒకటి అంటే ఏదో ఒక ధర్మాలు లాస్ అవుతుంది. దేన్ని దేనిగా చెప్తారు? జ్ఞానాన్ని అభావంగా గుర్తిస్తారా, అభావాన్ని జ్ఞానంగా గుర్తిస్తారా అనేది పేచి పెడితే దీనిలో అభావత్వం ఏమైనా స్యాత్ అని అడిగారు. ఇప్పుడు అనిత్యత్వం చ జ్ఞానస్య అనేది కేవలం వాంగ్ మాత్రమే. ఇప్పుడు మీరు ఎలా కుదరదు. అనిత్యత్వం జ్ఞానానికి ఎలా వచ్చేస్తుంది? అభావత్వం చెప్పారు అనుకోండి, అభావత్వం చెప్తే అభావత్వం అభావం నిత్యం, మీకు జ్ఞానం అనిత్యం ఎలా అవుతుంది? అభావము జ్ఞానము ఒకటే అంటున్నారు కదా మీరు. జ్ఞాన నిత్యత్వాన్ని వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. జ్ఞాన నిత్యత్వం చెప్తే బౌద్ధ మతం పోనే పోయింది. అంతే, బౌద్ధ మతానికి ఖండనది. అభావస్యాపి జ్ఞాన జ్ఞేయత్వాభ్యుపగమాత్ అభావోపి జ్ఞేయోభ్యుపగమ్యతే వైనాశికై నిత్యశ్చ తద్ అవ్యతిరిక్తం చేత్ జ్ఞానం నిత్యం కల్పితం స్యాత్. జ్ఞానం నిత్యంగా రావాల్సి వస్తుందే తప్ప అనిత్యత్వం రాదు. కాదండి, అభావశ్చ జ్ఞానాత్మకత్వం, అభావత్వం వాంగ్మాత్రమేవ న పరమార్థత అభావత్వం అనిత్యత్వం చ జ్ఞానస్య. అలా కాదు, అభావము కూడా జ్ఞానమే అంటాం రెండో పక్షంలో. అభావము కూడా జ్ఞానమే అని అనే మాట అయితే అప్పుడు అభావము అనే మాటకి జ్ఞానత్వం చెప్పేస్తే అభావత్వం లేకపోవాల్సి వస్తుంది. అది అభావత్వం అనేది కేవలం మాట మాత్రం చెప్పినట్టుకే కానీ అభావం అనేది ఉండదు. అభావం వల్ల జ్ఞాన రూపం అయిపోతే అభావత్వం కేవలం వాంగ్ మాత్రమేవా, అంతేగాని పరమార్థత అభావత్వం లేదు. అప్పుడు జ్ఞానానికి అనిత్యత్వం కూడా రాదు. అభావత్వం అనేది లేడేది, అభావత్వం అనేది ఒక జ్ఞానము అంటున్నారు మీరు. అంటే అభావత్వం అనే వస్తువే లేదు అప్పుడు జ్ఞానం యొక్క అభావం కూడా లేకపోవాల్సి వస్తుంది. అంచేత అనిత్యత్వం చ జ్ఞానస్య వాంగ్మాత్రమేవ స్యాత్. ఇందువల్ల నిత్యస్య జ్ఞానస్య అభావ నామమాత్రం అధ్యారోపే కించిన్నశ్చిన్నం. అలా కాదు, నిత్యమైన జ్ఞానమునకు అభావము అని పేరు పెడతాము అని పెట్టుకుంటే మాకేం పోయింది, నష్టమేం లేదు. జ్ఞానం నిత్యం, అంతవరకు మాకు కావాల్సింది. నిత్యస్య జ్ఞానస్య అభావ నామమాత్రం అధ్యారోపే, అవి నామమాత్రాన్ని అధ్యారోపం చేస్తాము అంటే కించిత్ నశ్చిన్నం, మాకు ఏమీ ఇబ్బంది ఏమీ లేదు అన్నారు. అథ అభావో జ్ఞేయోపి సన్ జ్ఞానం వ్యతిరిక్త ఇది చేత్, అలా పెట్టితే అప్పుడు అభావం వేరు, అభావం కూడా తెలియబడుతుంది, కానీ అదే జ్ఞానము ఒకటి కాదు. రెండోది వ్యతిరిక్తంగా రెండో పక్షంలో చెప్తున్నాం. అభావము దీనికంటే వేరా ఒకటే అని అడిగాం కదా. అలాగా అభావము జ్ఞేయమే అయినా జ్ఞానము కంటే వేరు అని కనుక అంటే నా తనకి జ్ఞేయాభావే జ్ఞానాభావ, అది వేరు ఇది వేరు అన్నప్పుడు జ్ఞేయం లేకపోయినా జ్ఞానం ఉండొచ్చు కదా. జ్ఞేయం లేదు కనుక జ్ఞానం పోతుంది అని ఎలా అంటారు మీరు? అది వేరు ఇది వేరు అన్నప్పుడు రెండో వస్తువు లేకపోతే మొదటి వస్తువు ఉండడానికి ఇబ్బంది ఏముంది? ఘటం వేరు పటం వేరు అన్నాం,
అప్పుడు ఇక్కడ ఘటన లేదు కనుక పటం ఉండదండి అంటారా? ఇది వేరు అది వేరు అన్నప్పుడు ఒకటి పోయినా రెండోది ఉండొచ్చు. కానీ రెండు ఒకటే అంటే ఇది లేకపోతే అది ఉండదు అంటాం. కానీ రెండు వేరు వేరు అన్నప్పుడు ఈ బాధ లేదుగా. అభావము వేరు, అది జ్ఞేయమైన జ్ఞానము కంటే వేరు అని ఎప్పుడైతే జ్ఞానం వేరు అభావం వేరు అది ఎప్పుడైతే అన్నారో అప్పుడు జ్ఞేయం లేకపోయినా జ్ఞానము అనేది లేదు అనే మాట కుదరదు. జ్ఞానం ఉండొచ్చు. జ్ఞేయం వేరు జ్ఞానం వేరు కనుక జ్ఞేయాభావే నతరికి జ్ఞేయభావే జ్ఞానాభావ కాదు. జ్ఞేయం జ్ఞాన వ్యతిరిక్తం నటు జ్ఞానం జ్ఞేయం వ్యతిరిక్తం. తలకిందుల వ్యవహారం. జ్ఞేయము జ్ఞానము అంటే జ్ఞేయము జ్ఞానము కంటే వేరే కానండి, జ్ఞానం మాత్రం జ్ఞేయం కంటే వేరు కాదండి అంటే ఎవడు చెప్పాడే ఇది నీకు అంటే. ఇది కేవలం శబ్దంతో తేడా తప్ప విశేషం ఏముంది? శబ్దమాత్రత్వాత్ విశేషానుపత్తే. జ్ఞానం జ్ఞేయం అవుతుందా? జ్ఞేయం మాత్రం జ్ఞానం కాదా? ఈ మాట ఏం కుదురుతుంది అని అడిగారు. ఒకవేళ జ్ఞేయ జ్ఞానయోర్ ఏకత్వం చేదభ్యుపగమ్యతే, జ్ఞేయము జ్ఞానము రెండు ఒకటే అన్నారనుకోండి, అప్పుడు జ్ఞేయం జ్ఞానం వ్యతిరిక్తం, జ్ఞానం జ్ఞేయ వ్యతిరిక్తం నా ఇతితు శబ్దమాత్రమేతత్. అంటే వహ్ని అగ్ని అన్నారు పేర్లు. వహ్ని అగ్ని వ్యతిరిక్తం అండి, కానీ అగ్ని మాత్రం వహ్ని వ్యతిరిక్తం కాదండి అంటే ఎవడైనా అంగీకరిస్తాడా? ఇది పేరు తేడా తప్ప వస్తువు తేడా లేదుగా. వహ్ని అనేది ఉంది, వహ్ని వేరు అగ్ని వేరు అన్న. కానీ అగ్ని వేరు వహ్ని వేరు కాదట. అగ్ని వహ్ని ఒకటే, వహ్ని వేరు అగ్ని వేరు అంటాం. ఇలా కుదురుతుంది. జ్ఞేయ జ్ఞానములు రెండు ఒకటే అన్నప్పుడు జ్ఞేయము జ్ఞానం వ్యతిరిక్తం అవుతుంది, కానీ జ్ఞానం మాత్రం జ్ఞేయ వ్యతిరిక్తం కాదు అని మీరు చెబితే అది ఏమాత్రము పొసికే మాట కాదు. ఉదాహరణ ఏంటి? వహ్ని అగ్ని వ్యతిరిక్త, కానీ అగ్ని న వహ్ని వ్యతిరిక్త అని. ఇతివత్ అభ్యుపగమ్యతే జ్ఞేయ వ్యతిరేకేతు జ్ఞానస్య జ్ఞేయాభావే జ్ఞానాభావానుపత్తి సిద్ధ అన్న. అంచేత అలా కాకుండా అతిరిక్తం చెప్పామనుకోండి, జ్ఞేయం వేరు జ్ఞానం వేరు అంటే జ్ఞేయం వ్యతిరేకేతు జ్ఞానస్య జ్ఞేయాభావే జ్ఞానాభావ అనుపపత్తి సిద్ధ. జ్ఞేయం లేదు జ్ఞానం లేదు అనే మాట కుదరదు, జ్ఞానం ఉంటుంది. అంచేత మీరు చెప్పే మతం తేడా లేదు, మాకు సరిపోదు. అంచేత జ్ఞేయ వ్యతిరిక్తమైన జ్ఞానం ఉంది, జ్ఞేయాలు లేకపోయినా జ్ఞానం ఉంటుంది కనుక జ్ఞానం నిత్యం, జ్ఞేయం మాత్రం విభచరిస్తూ ఉంటుంది అనేది మా సిద్ధాంతము. జ్ఞేయాభావే రెండో పూర్వపక్షం. మనకి ఇది వరకు జ్ఞేయం లేదు కనుక జ్ఞానం లేదంటున్నారా, లేదా జ్ఞానస్య అదర్శనాద్వా అది రెండో పక్షం చెప్పారుక, దాని ఖండన ఇప్పుడు చెప్తుంది. జ్ఞేయ అభావే అదర్శనాద్ అభావో జ్ఞానస్య ఇది చేత్. జ్ఞేయం లేదు అంటే అది కనపట్టం లేదు కనుక జ్ఞానం లేదు అంటున్నాం. జ్ఞేయం లేదు అనేప్పుడు కనపట్టం లేదు కనుక జ్ఞానం లేదు, అదర్శనం వల్ల జ్ఞానం లేదు అని అంటున్నాము అనే మతం రెండో తీసుకొస్తే దాని మీద ఖండన చెబుతున్నాం. అదర్శనాద్ అభావో జ్ఞానస్యేతి చేన్న సుషుప్తే జ్ఞప్త్యభ్యుపగమాత్. సుషుప్త కాలంలో కూడా ఆ జ్ఞానం ఉంది, జ్ఞప్తి ఉంది. అదర్శనం అనే మాట కుదరదు, జ్ఞప్తి ఉంది అనే మాట చెప్పాలి. సుషుప్తే జ్ఞప్త్యభ్యుపగమాత్. అంటే జ్ఞానము రెండు రకాలు వాళ్ళకి. ఆలయ విజ్ఞానం ఒకటి, తర్వాత స్వరూప విజ్ఞానం ఒకటి, రెండు రకాలు. ఆలయ విజ్ఞాన సంతతికి నిత్యత్వం అంగీకరిస్తారు వాళ్ళు. అంచేత జ్ఞానం లేదు సుషుప్తి కాలంలో అది లేదు అనడం కుదరదు. అదే రాశారు చూడండి, అస్తిత్వం ఇది అనే దగ్గర కిందన జ్ఞేయాభావే ఇది అని రాసి నా సుషుప్తే ఇది అస్తిత్వమితి తథాచ జ్ఞానస్య అదర్శనం అసిద్ధం సుషుప్తేపి తద్ అంగీకారాదిత్యర్థ. జ్ఞానము కనపట్టం లేదు కనుక లేదు అన్నారు. జ్ఞానం కనపట్టం లేదు కనుక అనే మాటే తప్పు. సుషుప్తి కాలంలో కూడా జ్ఞానం ఉంది అనే మీరు ఒప్పుకుంటారు. ఏమండి? ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నీ క్షణికములు, అన్నీ నశించిపోతాయి, అన్నీ జ్ఞాన రూపములే అని బౌద్ధ మతం. అంటే బౌద్ధులు అందులో సర్వం క్షణికం సర్వం శూన్యం అనే మతంలో ప్రపంచంలో ఘటము పటము ఏవి వస్తువులు ఏవి ఉండవు, అన్నీ క్షణిక విజ్ఞాన రూపములు అని వాళ్ళు చెబుతున్నారు.
మనం అన్నిటికీ అబ్జర్వ్ చేయకుండా ముందు అభావము అనే విషయంలో జ్ఞాపకం చేసి పెట్టాం. ఒక అభావం అనే వస్తువు తీసుకుని ఇది జ్ఞాన రూపమా కాదా అని అడిగాం. ఇది అభావం జ్ఞాన రూపమా, జ్ఞానం అభావ రూపమా అని ఏదో పరిష్కారం చేసి అభావం వేరు జ్ఞానం వేరు అని తేల్చారు. దీన్ని దృష్టాంతంగా తీసుకుని సర్వ వస్తువులు కూడా జ్ఞానం కంటే వేరేగా ఉన్నాయి అనేది మనం సాధిస్తాం. ఈ అంశలో ఈ ఉదాహరణగా చూపించి అభావం అనే వస్తువు దగ్గర విచారణ చేసి అభావం వేరు జ్ఞానం వేరు అని సాధిస్తే అప్పుడు ఇలాగే అభావం లాగే ఘటపటాదులు కూడా జ్ఞానము కంటే వేరే అనే మాట సాధించాలి. అప్పుడైతే అభావములు వేరు అన్నట్టుగా జ్ఞానం వేరు ఘటం వేరు అంటే ఘటం అనిత్యము జ్ఞానం నిత్యము అని చెప్పేస్తాం. అంచేత నిత్య విజ్ఞానమే మనకు కలుగుతుంది, ఘటపటాదులు మారుతూ ఉంటాయి, వ్యభిచారాన్ని పొందుతాయి, జ్ఞానానికి మాత్రం మార్పు లేదు అనేది మనకు కావాల్సిన మాట. దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఉదాహరణ చేయాలి. జ్ఞేయాభావేన జ్ఞానాభావము అనే మాట కుదరదు. అభావ స్థలంలో జ్ఞానము జ్ఞేయము రెండు వేర్వేరు అని ఎప్పుడైతే సాధించామో అదే రకంగా దాన్ని దృష్టాంతంగా పెట్టుకుని సర్వత్రా జ్ఞాన జ్ఞేయములు భేదం సాధిస్తాం కనుక స్వజ్ఞేయత్వం జ్ఞానస్య అని పెట్టుకుంటాం. వైనాశికైరభ్యుపగమ్యతే సుషుప్తేపి జ్ఞానాస్తిత్వం. బౌద్ధులు కూడా సుషుప్త కాలంలో కూడా జ్ఞానం ఉంది అని ఒప్పుకుంటారు అన్నాడు. తత్రాపి జ్ఞేయత్వం అభ్యుపగమ్యతే జ్ఞానస్య స్వేనైవ. అక్కడ జ్ఞాయం ఏమిటి అని అంటే తన చేతనే తను తెలియబడుతుంది. తత్రాపి జ్ఞేయత్వం అభ్యుపగమ్యతే జ్ఞానస్య స్వేనైవ. తత్రాపి అనే దగ్గర అభావ స్థలంలో స్వజ్ఞేయత్వం ఉందా లేదా అని అంటే సుషుప్తే ఇంకోటి లేదు కనుక జ్ఞాన అదర్శనం వస్తుంది. అంటే అక్కడ కాదు, సుషుప్త కాలంలో ఆ జ్ఞానాన్ని తెలియజేసేది ఎవరు అంటే ఆ జ్ఞానమే, నిరూపకమైన వేరే వస్తువు లేదు. మామూలు జాగరణ దశలో తెలివిగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని నిరూపించే వస్తువు వేరేగా ఉంటుంది. సుషుప్త కాలంలో వేరే వస్తువులు లేకపోయినా జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానాన్ని నిరూపించేది ఏది అంటే స్వం, అంటే తన జ్ఞానమే జ్ఞానాన్ని నిరూపిస్తోంది అనేది వాళ్ళ మతం. జ్ఞానం ఉంటుంది, వస్తువులు లేవు. జ్ఞానాన్ని నిరూపించే వస్తువు కావాలి కదా అంటే స్వనిరూప్యత్వం ఒప్పుకుంటాము. అది వేరేగా త్వన్మతేతు స్వజ్ఞేయత్వ అనంగీకారాత్ సుషుప్తే చ అన్యస్య అభావాత్ నిరూపకాభావాత్ జ్ఞాన దర్శనాస్తిత్వం అనే మాట. అంటే అలా కనుక చెప్పే మాట అయితే నిరూపకం లేదు కాబట్టి ఇది లేకపోవలసి వస్తుంది. స్వజ్ఞేయత్వం ఒప్పుకోవాలి. అలా కాకుండా స్వజ్ఞేయత్వం జ్ఞానము చేతనే జ్ఞేయం విడిగా ఉంటుంది అని అంటే సుషుప్తే చ స్వస్యైవ జ్ఞేయత్వాత్ జ్ఞాన దర్శనముపపద్యతే అస్మన్మతే. మా మతంలో అయితే స్వస్యైవ చ స్వజ్ఞేయత్వాత్ తనే తన చేత తెలియబడుతుంది కనుక జ్ఞాన దర్శనం మాకు కుదురుతుంది. మీ మతంలో స్వజ్ఞేయత్వం లేదు కదా, అంచేత నిరూపకాంతరం వేరే లేకపోవచ్చు వస్తుంది కనుక స్వజ్ఞాన దర్శన అస్తిత్వం మీ మతంలో కుదరదు అని వాళ్ళ మతంలో ఖండన చేశాం. మొత్తం మీద ఏం తేలిందనమాట, అభావం అనే విషయం దగ్గర అభావం వేరు జ్ఞానం వేరు అని సాధించుకుని దాన్ని దృష్టాంతంగా పెట్టుకుని సర్వ వస్తువులు సర్వ పదార్థాల దగ్గరే కూడా జ్ఞానం వేరు జ్ఞేయం వేరు అని సాధించుకుంటాము. ఆ జ్ఞానం నిత్యమే అవుతుంది, అనిత్యం కాదు. వస్తువులు నిత్యము, అనిత్యాలు పోతాయి కానీ వస్తువు పోయినా జ్ఞానం పోదు కనుక నిత్య విజ్ఞానమే మిగులుతుంది కానీ మాకు క్షణిక విజ్ఞానం అనే మాట కుదరదు అనేది వాళ్ళ మతం మీద మనకు ఖండన చేసిన. తత్రాపి ఇందాక లైన్ లో తత్రాపి జ్ఞేయత్వం అభ్యుపగమ్యతే జ్ఞానస్య స్వేనైవ ఇది చేతనా అన్నారు. అవును, అదే అదే బౌద్ధ మతం అమ్మ దాన్ని ఖండిస్తాం మనం, మన వాళ్ళు ఖండిస్తున్నారు. ఎక్కడండి ఎక్కడ? అదే అది ఇందాక జ్ఞేయత్వాభావే అదర్శన ఆ పారాగ్రాఫ్ లో 2 లైన్. అదే త్వన్మతేతు అని కూడా ఉంది. తత్రాపి కింద నుంచి 2వ పారాగ్రాఫ్. అవునండి, అవును చెప్పండి. తత్రాపి అంటే సుషుప్తి కాలంలో జ్ఞేయత్వం అభ్యుగమ్యతే జ్ఞానస్య అవును స్వేనైవ ఇది చేతనా అన్నారు. అవును అవును అంటే మనం అంటారు సిద్ధాంతంలో పూర్వపక్షం ఉంటుంది వాళ్ళది తత్రాపి జ్ఞేయత్వం అభ్యుపగమ్యతే జ్ఞానస్య స్వేనైవ అని స్వాభ్యుపగమం చేయడం వాళ్ళ మతం కదా. మరి వాళ్ళకి స్వేనైవ సొంతగా జ్ఞానం లేదు కదా, వాళ్ళు కనుక్కోలేరు కదా దాన్ని. మరి అలా కాదు, పూర్వపక్షం అక్కడి నుంచి కాదు, మీరు వెనకాల 3 లైన్లు వెళ్ళండి. నన్ను దగ్గర నుంచి పూర్వపక్షం,
నన్ను జ్ఞేయాభావేన అక్కడి నుంచి చూడండి. అంటే అది కాదండి. స్వేన అన్నప్పుడు ఆలయ విజ్ఞానం అంటున్నారండి వాళ్ళు. అదే కాదే, ఇక్కడ పూర్వపక్షం అక్కడ సగం నుంచి చదివారు మీరు, అంచేత కన్ఫ్యూజన్. నన్ను జ్ఞేయాభావేన తన్నిరూప్యస్య జ్ఞానస్య అదర్శనమిత్యుచ్యతే మయా. అది వాళ్ళ మతం, పూర్వపక్షం. జ్ఞేయం లేదు కనుక దాని చేత కదా జ్ఞానం నిరూపింపబడేది. జ్ఞానం అనేది జ్ఞేయ నిరూపితం కదా. జ్ఞేయం ఉంటే జ్ఞానం ఉంది అని ఊహిస్తాం మనం. వస్తువు కనిపిస్తే దీన్ని ప్రకాశింపజేసే జ్ఞానం ఒకటి ఉంది అని అనుకుంటాడు. వస్తువు లేదు కనుక, జ్ఞేయం లేదు కాబట్టి తన్నిరూప్యమైన జ్ఞానం కూడా లేదు అని అంటాము అని అడివాడు. సుషుప్త కాలంలో స్వస్యైవ స్వజ్ఞేయత్వాత్ జ్ఞాన దర్శనం ఉపపద్యతే. వాళ్ళ మతంలో జ్ఞానం ఉంది అంటారు కదా సుషుప్త కాలంలో. జ్ఞేయం లేకపోతే జ్ఞానం లేదని ఎలా అంటారు అని అంటే, సుషుప్త కాలంలో తనకి వ్యంజకము. మామూలు విషయాల్లో అయితే వస్తువుకి జ్ఞానం వ్యంజకం, సుషుప్త కాలంలో జ్ఞానమే జ్ఞానానికి వ్యంజకము అని చెప్తాము వాళ్ళు. ఇది ఉపపద్యతే. త్వన్మతేతు స్వజ్ఞేయత్వ అనంగీకారాత్. బౌద్ధ మతంలో అయితే స్వజ్ఞేయత్వం వాళ్ళు ఒప్పుకోరు కనుక, సుషుప్త కాలంలో ఇంకోటి లేదు కాబట్టి తనే జ్ఞేయము అభివ్యంజకము అనే మాట మీరు ఒప్పుకోరు కనుక సుషుప్త కాలంలో జ్ఞానం ఉండడం కుదరదు. అది ఆక్షేపం. నేను తప్పు చదివాను. అదే నను దగ్గర నుంచి పూర్వపక్షం చేస్తే శంకతే వరకు సమాధానం వస్తుంది. త్వన్మతేతు అనేది బౌద్ధ మతం, అంతకు ముందు ఉండేది మన మతం. అంటే సుషుప్త కాలంలో జ్ఞానం ఉంది అనేది ఉభయవాది సిద్ధం అండి, ఇద్దరికీ ఉంది. సుషుప్త కాలంలో జ్ఞప్తి వాళ్ళు ఒప్పుకుంటారు, మనం ఒప్పుకుంటాం. దానికి కారణం ఏమిటి అనేది జ్ఞానమే ఉంది, జ్ఞానం చేత జ్ఞేయం తెలియబడుతోంది అని వాళ్ళు అన్నారు. మనం ఏమిటి స్వస్యైవ అభివ్యంజకత్వం ఒప్పేసుకున్నాం, వాళ్ళు అది ఒప్పుకోలేదు. అది ఒప్పుకోలేదు కనుక అభివ్యంజకం లేదు కాబట్టి జ్ఞానం లేకపోవలసి వస్తుంది. కానీ ఉంది అంటున్నారు మీరు, అది లేకపోవలసి వస్తుంది మీ మతంలో. తర్వాత ఏంటంటే వైనాశికైర్ అభ్యుపగమ్యతే సుషుప్తేపి జ్ఞానాస్తిత్వం తత్రాపి జ్ఞేయత్వం అభ్యుపగమ్యతే జ్ఞానస్య స్వేనైవ ఇది చేయన్న భేదస్య సిద్ధత్వాత్. అది వేరు, ఇది వేరు. జ్ఞానము జ్ఞేయము రెండు వేరు అంటున్నాం కదా మనం. అంచేత తన చేతనే తను సిద్ధించింది, జ్ఞానం తెలిసింది అనే మాట కుదరదు. అంచేత సిద్ధం హి అభావ విజ్ఞేయ విషయస్య జ్ఞానస్య అభావ జ్ఞేయ వ్యతిరేకాత్ జ్ఞేయ జ్ఞానయో అన్యత్వం. అది మనకు కావలసిన మాట. అభావము చేత తెలియబడేటువంటి విషయం అభావ విజ్ఞేయ విషయస్య. అంటే అభావ విజ్ఞేయము అంటే అభావ రూప యః జ్ఞేయ అన్నమాట. అంటే అభావ విషయక జ్ఞానం అన్నమాట. అంటే అభావ రూపమైన జ్ఞానం వేరు, అభావ విషయకమైన జ్ఞానం వేరు. మన తెలుగులో మాట్లాడుకోవాలంటే ఇది అభావము ఒకటి, ఇది అభావము యొక్క జ్ఞానము. రెండు ఒకటేనా? కాదు కదా. అంచేత అభావం వేరు, అభావ విషయక జ్ఞానం వేరు. అది రాశారు చూడండి. నా భేదస్యేతి అభావ రూప జ్ఞేయ విషయో యస్య తస్య జ్ఞానస్య అభావ రూపో యోజ్ఞేయ తద్వ్యతిరిక్తత్వాత్ అని మాట రాశారు. అభావము విషయంగా కలిగిన జ్ఞానం వేరు, అభావ రూపమైన జ్ఞానం వేరు. అంటే అక్కడ జ్ఞేయమే అభావం, దాని యొక్క జ్ఞానం వేరు. అభావం వేరు, అభావము యొక్క జ్ఞానం వేరు. ఈ అభావం దగ్గర ఈ తేడా చూపించాం కనుక తదృష్టాంతేనా సర్వత్రాపి జ్ఞానం కంటే వేరేగా జ్ఞేయం ఉంది అని ఒప్పుకుంటాం. ఓ రీజనింగ్ ఓ చోట పట్టుకున్నాడు, ఓ చోట పట్టుకుని ఇక్కడ తేడా కనిపించింది కనుక దీనిలాగే సర్వత్రా కూడా జ్ఞానం వేరు జ్ఞేయం వేరు అని చెప్పుకోవాలి అనేది సిద్ధాంతం. ఏమంటే ఎక్కడ కాకపోతే మళ్ళీ చదువుతాం రేపు. ఇది అభావ స్థలంలో జ్ఞానజ్ఞేయములకు భేదం సాధించుకున్నాం మనం. అక్కడ ఒక చోట ఉంటే ఉండివ్వండి, సర్వత్రా ఉండాలని నియమం ఏమిటి అని మళ్ళీ వాడు అడుగుతాడు.
అభావస్థలే భేదేపి న సర్వత్ర ఇత్యాశంక్య న్యాయస్య తుల్యత్వాత్ న తదన్యథా కర్తుం శక్యమిత్యాహ అని సమాధానం తర్వాత. వైనాశిక శతైరపి నా శక్యతే అని అంతే. అది అంతేత ఒక చోట దొరికితే అక్కడ మాత్రం భేదం ఉందండి, తక్కువ చోట లేదండి అని. అలా ఎలా కుదురుతుంది? ఒక చోట ఉంటే అన్ని చోట్ల ఉంటుంది, ఒక చోట లేకపోతే అన్ని చోట్ల లేదు. అంచేత అలా చెప్పడం కుదరదు అని తర్వాత. నహి తత్ సిద్ధం మృతమివోజ్జీవయితుం పునరన్యథా కర్తుం శక్యతే వైనాశిక శతైరపి జ్ఞానస్య జ్ఞేయత్వమేవేతి తదప్యనేనేతి త్వత్పక్షే అతిప్రసంగ ఇది చేన్న తద్విభాగోపపత్తే సర్వస్య అని తర్వాత చూద్దాం, రేపు చూసుకుందాం. కొంచెం శాస్త్రీయమైన ఘట్టం కనుక కొంచెం తలనొప్పి వ్యవహారంగానే ఉంటుంది, కొంచెం నిదానంగా చూస్తూ ఉంటే సరే. మొత్తం మీద విషయం ఏమిటి అంటే ప్రధానంగా జ్ఞానం వేరు జ్ఞేయం వేరు అనేది అద్వైత దర్శనం. బౌద్ధులు జ్ఞానము జ్ఞేయము ఒకటే అంటారు, అంతా క్షణికమే. జ్ఞానం క్షణికం, దానికంటే వేరేగా జ్ఞేయం లేదు అని వాళ్ళ మతం. అది అభావం దగ్గర పేచి వస్తుంది కనుక అభావ స్థలంలో జ్ఞాన జ్ఞేయాలు వేరువేరుగా చూపించాము అని. దాన్ని బట్టి అన్ని చోట్ల కూడా జ్ఞానం వేరు జ్ఞేయం వేరు అని మనం అంటున్నాం. మేము అన్ని చోట్ల ఒప్పుకోమండి అని వాళ్ళు అంటారు. అది తేడా. సరే, భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవకి తుంగదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిః.